వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగం. ఈ రోజు మనము 17, 18 శ్లోకాలు చూస్తాము. పదిహేడవ శ్లోకం చూడండి. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార ఋక్సామయజురేవ చ. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార ఋక్సామయజురేవ చ. పితా అహం అస్య జగతో, అస్య జగతః ఈ జగత్తు యొక్క పిత అహం నేనే తండ్రిని, నేనే తల్లిని. మాత ధాత, ధాత అంటే ఇచ్చేవాడు లేదా ధరించేవాడు. పితామహః తండ్రికి తండ్రి, పితామహః కదా. ఇప్పుడు తండ్రికి తండ్రి అని అంటే మన తండ్రికి తండ్రి ఎవరో మనకి తెలుసు, వాళ్ళకి తండ్రి ఎవరో తెలిసే ఉంటుంది. వాళ్ళకి తండ్రి ఇలా మనం అంతా చూసుకుంటూ పోతే మన పూర్వీకులందరూ ఋషులు. దాన్ని బట్టి మనకి గోత్రం వచ్చింది. ఆ ఋషులకి తండ్రి. అలా మనము మూలానికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈ సృష్టికి అంతటికి తండ్రి ఎవరు అనంటే భగవంతుడే అని మనకు అర్థం అవుతుంది. కాబట్టి పితామహః తండ్రిని నేనే, తండ్రికి తండ్రిని కూడా నేనే, అందరికీ మూలం నేనే అని ఇక్కడ అర్థం. వేద్యం పవిత్రం ఓంకార పవిత్రమైన వాడిని, అలాగే ఓంకారము, ఓంకారం అనే దాన్ని శబ్ద బ్రహ్మ అని అంటారు. ఈ సృష్టిలో అన్నిటికంటే ముందు పుట్టింది ఓంకారం అని చెప్తారు. ఓంకారం నుండే అన్ని వ్యక్తమయ్యాయి అని చెప్తారు. మనకి ప్రత్యేకంగా కొన్ని ఉపనిషత్తుల్లో పూర్తిగా ఓంకారం గురించే ఉంటుంది. నాద బిందు ఉపనిషత్తు, తర్వాత ధ్యాన బిందు ఉపనిషత్తు, మాండుక్య ఉపనిషత్తు, వీటిలో ఓంకారం గురించిన ప్రత్యేకమైన వివరణ అనేది చాలా ఉంటుంది. అక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే ఓంకారమే అన్నింటికన్నా ముందు పుట్టింది, దాని నుంచే ఇవన్నీ కూడా వ్యక్తమయ్యాయి అని. అందుకే మనము కళ్ళు మూసుకొని చాలా ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశంలో కూర్చుంటే ఏమి వినబడదు, కానీ ఒక నాదం ఏదో ఈ సృష్టిలో అంటే ఈ విశ్వంలో ఏదో ఒక నాదం అనేది అది కంటిన్యూస్ గా మోగుతూ ఉంది, ఆ శబ్దము అది వినిపిస్తూ ఉంది అన్నట్టుగా మనము అనుభూతి చెందుతాము. ఒక గుడిలో గాని, ఆ స్తంభాల దగ్గర గాని, లేకపోతే ఒక గంట కొట్టినప్పుడు కానీ, పెద్ద ఘంటారావం చేసినప్పుడు అది కాసేపటి వరకు ఉంటుంది. ఒక 10 క్షణాల వరకు ఒక పెద్ద గంట మోగించినప్పుడు గుడిలో కానీ ఇంకెక్కడైనా ఆ శబ్దం అనేది కాసేపటి వరకు ఒక 10 సెకండ్ల వరకు, 15 సెకండ్ల వరకు అది అలానే ఉంటుంది. దాని వైబ్రేషన్ అంటాం కదా. అప్పుడు మనం విన్నప్పుడు మనకు తెలుస్తుంది, ఆ నాదాన్ని మనం వినగలుగుతాము. అదే నాదము ఈ విశ్వమంతా ఉంది అన్నట్టుగా మనం వింటాము. అలాగే ఈ నాసా అనే నాసా వాళ్ళు కూడా ఏం కనుక్కున్నారు, సూర్యుడి దగ్గర కూడా ఈ ఓంకారమే వినిపిస్తుంది అనేది కూడా చాలా ఏళ్ల క్రితం వాళ్ళు కనుగొన్నారు. అంటే అన్నింటికి మూలమైన ఓంకారము, ఆ ఓంకారాన్ని మనం శబ్ద బ్రహ్మ అని ఎందుకంటాం అనేది ఇప్పుడు తెలిసింది. ఎప్పుడో భగవద్గీత అందుకే సైంటిస్టులు బాగా చదువుతారు. దీంట్లో ఉన్నవే వాళ్ళు మళ్ళీ కనిపెడతారు. అవునవును కృష్ణుడు చెప్పింది కరెక్టే, వీళ్ళు భారతీయులు చదువుతారు కదా, ఎప్పుడు భగవద్గీత భగవద్గీత అంటారు కదా, అందులో ఉన్నవన్నీ ఇప్పుడు రుజువు అవుతున్నాయి అన్నట్టుగా వాళ్ళు చెప్తారు. అప్పుడు మనం కూడా నమ్ముతాం. అప్పటి వరకు మనము నమ్మం. కాబట్టి అది మార్చుకోవాలి మనం ఆ పద్ధతి. వేద్యం, వేద్యం అంటే తెలుసుకో,
శ్రీకృష్ణుడు చెప్పినప్పుడే తెలుసుకొని అర్థం చేసుకోవాలి. ఇంకెవరో విదేశీయులు శాస్త్రవేత్తలు అని చెప్పుకునే ఎవరైతే ఉన్నారో మేధావులు అనబడే వాళ్ళు చెప్తేనే నమ్ముతామని కాదు. శ్రీకృష్ణ భగవానుడు ఏళ్ళ కింద ఎప్పుడో చెప్పిన ఎన్నో రహస్యాలు. అందుకే ఇది రాజవిద్య రాజగుహ్య యోగం. ఈ ముఖ్యమైన విషయాలన్నీ కూడా ఎవరికి అర్థమవుతాయి అనంటే ఎవరైతే విశ్వాసంతో నమ్ముతారో ఫస్ట్ విశ్వాసం మనకు ఉండాల్సింది. తర్వాత నిజాన్ని మనం గ్రహిస్తాము. మనకేంటంటే మనకి ముందు రుజువు కావాలి, తర్వాతే విశ్వసిస్తాము. అలా ఎప్పటికీ కూడా ఒక విషయం మనకు అర్థం కాదు. తల్లి చెప్పే మాటలన్నిటి మీద మనకి విశ్వాసం ఉంటే మనం వాటిని ఇది నిజము అని నమ్మినప్పుడే అవి మనకు అర్థం అవుతాయి. తల్లి ఏం చెప్తుంది చిన్నప్పుడు, నువ్వు బాగా అన్నం తింటే నీకు బాగా బలం వస్తుందని చెప్తే పిల్లవాడు విని తింటే అంటే నమ్మి తింటే వాడు నిజంగానే బలం వస్తుంది. వాడు నిజంగానే అప్పుడు నమ్ముతాడు, అవును నిజంగా నాకు బలం వచ్చింది, నేను పెద్దగా అవుతున్నాను అని ఇచ్చిన పిల్లవాడు అనుకుంటాడు. అలాగే మాత పిత ధాత పితామహ అన్ని అయిన శ్రీకృష్ణుడు మనకు చెప్తున్నాడు. ఆయన చెప్పినప్పుడు మనం నమ్మాలా లేదా? ఆయన ఏం చెప్పాడు ముందుకు ముందే, నేను చాలా గుహ్యమైన విషయాలు చెప్తున్నానని కూడా చెప్పాడు. ఇవన్నీ రహస్యాలు. ఎవరికి చెప్తారు రహస్యాలు? చాలా దగ్గర వాళ్ళకే కదా చెప్పేది ఎవరైనా. కాబట్టి మన అందరం కూడా శ్రీకృష్ణుడి ఆ భగవానుడి బిడ్డలం కాబట్టి మనకు చెప్తున్నాడు, మనం కూడా వింటున్నాం. లేకపోతే ఇవన్నీ మనము వినేంత యోగ్యత కూడా మనకు వచ్చేది కాదు. వేద్యం పవిత్రం, అన్నిటికంటే పవిత్రమైన వాడిని ఓంకారాన్ని నేనే, ఆ శబ్ద బ్రహ్మని నేనే. రుక్ సామ యజుర్ ఈ 3 వేదాలు కూడా నేనే. వేదాలంటే ఏంటి? వేదాలంటే నాలెడ్జ్, జ్ఞానం. ఎవరో రాసినవి కాదు వేదాలు, అవి భగవంతుడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు అని మనకి కొన్ని ఉపనిషత్తుల్లో పేర్కొంటారు. కాబట్టి అదంతా సమస్త జ్ఞానాన్ని మనము వేదాలు అని చెప్పుకుంటాము. అదంతా కూడా ఆ జ్ఞాన రాశి అంతా కూడా భగవంతుడే. ఇక్కడ మనము ఎంతో పెద్ద రహస్యాన్ని మనం తెలుసుకున్నాం. ఇంకోసారి వినండి శ్లోకం. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవ చ. 18వ శ్లోకం. గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజమవ్యయం. గతిర్భర్తా ప్రభుః సాక్షి. ఇక్కడ విసర్గ తర్వాత సకారం వచ్చింది అన్నప్పుడు మనం దానికి ఒత్తుతో పలకొచ్చు. విసర్గని తీసేసి ఒత్తు పెట్టి పలకొచ్చు. సాకి సా ఒత్తు పెట్టి. ప్రభు సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. ఇవన్నీ భగవంతుడి యొక్క లక్షణాలు. గతి భగవంతుడే గతి అని అంటాం కదా. గతి అంటే ఏంటి? మనకి దిక్కు ఆయనే, మనకున్నది ఆయన ఒక్కడే. గతి అంటే గమనము, అంటే మన కదలిక అని కూడా అర్థం వస్తుంది. మన కదలిక తర్వాత మన గమ్యం, మనం ఎక్కడికి చేరుకోవాలో ఆ పాయింట్ ని మనం గతి అని అనొచ్చు. కాబట్టి మన లక్ష్యము, మన గమ్యము, మన గతి ఎవరు అనంటే భగవంతుడే. భర్త అంటే భరించేవాడు, ధరించేవాడు. ధాత అని చూసాం కదా. ధాత అంటే ధరించేవాడు, ఆధారమయ్యి ఉన్నవాడు. భర్త అన్నా కూడా ఇంచుమించు అదే అర్థం వస్తుంది. భరించేవాడు, మనల్ని మోసేవాడు. భర్త. ప్రభుః అని అంటే రాజు, అంటే మనకి ఏం కావాలో అన్ని చూసుకునేవాడు, మనల్ని రక్షించేవాడు. ప్రభుః సాక్షి, అన్నింటికి సాక్షి అయి ఉన్నవాడు. మనం ఏం చేస్తామో కొన్నిసార్లు చిన్నప్పుడు మనం చేసిన విషయాలన్నీ మనకు గుర్తున్నాయా? మనం మర్చిపోతాము. నిన్ననే చేసిన విషయాలు కూడా మనం మర్చిపోతాము. కానీ మనం ఈ జన్మలో కాదు, ఎన్ని జన్మల నుంచి ఏమేం చేస్తూ వస్తున్నామో, ఇప్పుడు ఏం చేస్తున్నామో, ఇక ముందు ఏం చేస్తామో అన్నింటినీ కూడా చూస్తూ ఉండేవారు ఎవరు?
అన్నిటినీ తెలిసి ఉన్నవారెవరు అని అంటే భగవంతుడు. కాబట్టి సాక్షి నివాస, మనకి నివాసాన్ని కల్పించేది ఎవరు? మనం ఎక్కడుంటున్నాము? ఈ భూమి మీద. అయితే మనకు ఒక నివాసాన్ని కల్పించేది ఆయనే. నివాస, నేనే నివాసము. శరణం, నేనే శరణము. సుహృత్, సుహృత్ అనే దానికి ఏంటంటే మనల్ని అంటే ఇతరుల నుంచి ప్రతిఫలాన్ని ఆశించకుండా వాళ్ళ మంచి కోరుకునే వాళ్ళు, వెల్ విషర్స్ అని ఇంగ్లీష్ లో అంటాము. దగ్గరగా ఆ అర్థం వస్తుంది మనకి. సుహృత్ అంటే చాలా దగ్గరి వాళ్ళు, ఎప్పుడు మన మంచిని కోరుకునే వాళ్ళని మనం సుహృత్ అంటాము. మన సుహృత్ ఎవరు? మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి ఎంతో సుహృత్ చాలా తక్కువ మంది ఉంటారు సుహృత్. ఎందుకంటే మనల నుండి ఏది ఆశించకుండా మన మంచి కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అన్నింటికన్నా ఎక్కువగా మనకున్నది ఒక్కరు, సుహృత్ భగవంతుడు. ప్రభవ, ప్రళయ. ప్రభవ అనంటే జన్మ, ప్రళయ అనంటే లయము. ఈ రెండు కూడా ఉత్పత్తి లయము రెండు కూడా భగవంతుడే. స్థానం, ఇది సృష్టి స్థితి లయ. ప్రభవ స్థానం ప్రళయ. ప్రభవ అంటే పుట్టుట, సృష్టి. స్థానం అంటే స్థిరంగా ఉండటం, మనం ఉండే ఈ స్థితి. ప్రళయ అంటే లయమైపోవటం. ఈ మూడు సృష్టి స్థితి లయాలు కూడా భగవంతుడే. నిధానము అంటే పెన్నిధిగా ఉన్నది భగవంతుడే. బీజం అవ్యయం, బీజం అంటే మూలము, మనం పుట్టటానికి మూలము. అవ్యయం అవ్యయమైన వాడు, అనంతమైన వాడు. ఇవన్నీ కూడా భగవానుడి లక్షణాలు. అంటే ఇక్కడ అన్నింటికి మూలము ఎవరు? ఈ సృష్టికి మూలం ఎవరు? అన్నింటికన్నా సూక్ష్మమైనది ఎవరు? అనంతంగా ఉన్నది ఎవరు ఈ సృష్టిలో? మనము చరాచర ప్రకృతి, వ్యక్తావ్యక్త విశ్వము అని అంటాము. మనం చూసేది చూడనిది ఎంతో ఉంది విశ్వంలో. ఒక ఉదాహరణ చెప్పుకున్నాం కదా, మేడి పండులో చిన్న చిన్న పురుగులు ఉంటాయి, చాలా పురుగులు ఉంటాయి ఒక చిన్న పండులో. ఆ పండు ఎంత ఉంటుంది? అంత పెద్ద చెట్టుకి చిన్న పండు, ఆ పండ్లు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. అన్ని గుత్తుల్లో ఆ చిన్న పండులో, ఆ పండు లోపల ఇంకా ఎన్నో పురుగులు ఉంటాయి. ఆ పురుగు ఏమనుకుంటుంది? ఆ చిన్న పండే తన ప్రపంచం అనుకుంటుంది. కానీ అలాంటి పండ్లు ఎన్నో గుత్తులుగా దాని చుట్టూన్నాయి. అలాంటి గుత్తులు చెట్టు నిండా ఇంకెన్నో ఉన్నాయి. అలాంటి చెట్లు ఇంకా ఎన్నో ఉన్నాయి. చూడండి, అంటే మనం చూసే ఈ ప్రపంచం చాలా చిన్నది. మనం కూడా మేడి పండులోని ఆ పురుగులాగే మనకి ఇదంతా తెలుసు అనుకుంటున్నాము. ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా కూడా ఈ అనంతమైన విశ్వాన్ని తెలుసుకోగలడా అనంటే తెలుసుకోలేడు. కాబట్టి శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు అదే ఇక్కడ చెప్తున్నాడు. ఈ అనంతమైన విశ్వానికి మూలాన్ని నేనే. నీకు కనిపించేది చాలా చిన్న ప్రపంచం, కానీ కనిపించనిది అనంతంగా ఉన్నదాన్ని అంతటికి అండపిండ బ్రహ్మాండాలకి మూలాన్ని నేనే అని ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. గతిర్భర్తా ప్రభు సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయః స్థానం నిధానం బీజమవ్యయం. స్వస్తి.